కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సరే అది అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది కాదనే విచారణలో వస్తది. కానీ రాజకీయంగా తీసుకుంటే ఫ్లెక్సీలేయడము, పోస్టర్‌లేయడము, లేదు అంటే సోషల్ మీడియాలో ఆ బాధితురాలు ఫోటోలు పెట్టడము, వీడియోలు పెట్టడం ఇవన్నీ చూస్తే ఒక అడ్వకేట్‌గా అంటే జడ్జికి కూడా ఒక ఒక పక్షంగా ఉన్నారు అని ఆపాదించడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మీరు ఒక అడ్వకేట్‌గా ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా బరి తెగించారంట. ఐ కాంట్ యూజ్ బెటర్ వర్డ్ దాన్ దిస్. బరి తెగించరు. ఎందుకంటే రాజకీయాలు అనేటటువంటిది ఒక జీవితాలతో ముడిపెట్టేసి వీళ్ళకి నచ్చినట్టు రాజకీయాలు చేసేసి వాళ్ళు ఏమైనా సావని బతకని వాళ్ళ యొక్క జీవితాలు ఉంటుంది పోతుంది, రాజకీయంగా మనకు లబ్ధి జరిగితే చాలు అనేటటువంటి నీచాన్ని కొడిగడుతున్నటువంటి పరిస్థితి. రేపొద్దున కరుణాకర్ ఆ పరిస్థితి నీకు కూడా జరగవచ్చు. నీకు ఏదైనా అన్యాయం జరిగితే కూడా ఎవరైనా ఇట్లనే కంప్లైంట్ ఇస్తే మంచిగా చెడ ఆలోచన లేదుగా, నువ్వు చేసినావా చేయలేదా సంబంధం లేదుగా. ఒకడు అవతల వాళ్ళు జర బలవంతులు ఉరు కాబట్టి సోషల్ మీడియాలో నీ క్యారెక్టర్ అసాసిన్ చేసేస్తే ఇక నిన్ను ఏదైనా చేయాలనా? అట్లా కుదరదు అంటున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అతి నీచమైన రాజకీయం ఏంటంటే ఫ్లెక్సులు పెట్టుడు, తర్వాత ఇంకో కొంతమంది సోషల్ మీడియా హ్యాండిళ్ళల్లో మైనర్ అమ్మాయి యొక్క ముఖం చూపించుకుంటూ వీడియోలు పెట్టడము. అరే అది చట్ట వ్యతిరేకం, అది చేయకూడనటువంటిది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్. నువ్వు చేయకూడనటువంటివి మంచి ఏంది చెడు ఏంటి, ఆల్రెడీ ఒక అమ్మాయికి జీవితం ఆగమైపోయింది అనేటటువంటి బాధితురాలై పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద చట్టం మీద ఉంటుంది. అట్లాంటప్పుడు కాపాడేటటువంటి నేపథ్యంలో అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి ఉల్టా వీడియోలు పెట్టి మరీ అది చేస్తున్నారు అంటే ఎంత నీచానికి దిగజారుతున్నట్టు. ఇది ఇంకో దరిద్రాన్ని కూడా నేను చెప్తా. బీఆర్ఎస్ పార్టీ ఎంత నీచానికి పోయిందంటే మా పార్టీ యూత్ కాంగ్రెస్ అనేటటువంటి లోగోలు పెట్టేసి ఆల్ ఫ్లెక్సీలు వేసేసిపోవడం. అంటే ఏంది, మా పార్టీ అంట మా వాళ్ళని అడుగుతున్నట్టంట ఫ్లెక్సీలు వేసినాడు. అర్ధరాత్రి పూట ఫ్లెక్సీలు వేసే బీఆర్ఎస్ దొంగలు ఎవడైతే ఉంటాడో ఇలా ఫస్ట్ నుంచి అలవాటు నీకు గుర్తుండి ఉండాలి. స్తంభాలకు, బస్ స్టాండ్లకు, పోస్టర్లకు ఈ స్టిక్కర్లు అతకబెట్టేటటువంటి స్టిక్కర్ దొంగలు వీళ్ళంతా. ఈ అర్ధరాత్రి పూట ప్రింటింగ్లు కొట్టుకోవాలా, వచ్చి దొంగలకు అతకబెట్టేసాలి, పొద్దుటికల్లా ఎవరు లేవకంటే ముంగంటే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. ఈ చిల్లర రాజకీయం బంద్ చేయండి కేటీఆర్ గారు. ఇది భవిష్యత్తులో మీకు ఏ రకంగా కూడా రాజకీయంగా లబ్ధి చేసేటటువంటి వ్యవహారం కాదు. అది ఎవరి విషయమైనా కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే మీ యొక్క అసలు స్వరూపం ఏంటిదంటే ఎన్నికల కంటే ముంగట ప్రవళిక అనేటటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే లైవ్ టీవీలో కూర్చొని నువ్వు కనుక్కోండి, మీరు ఆ పిల్ల లవ్ అఫేర్స్ తోటి చచ్చిపోయిందని చెప్పి క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి నీచులు మీరంతా. అంతేకాదు సిరిసిల్లలో ఒక పసిపిల్ల మీద లైంగిక దాడి చేసినటువంటి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు మీరు. ఇది ఇట్లుంటే ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే కొడుకు ఆడ ఒక కుటుంబాన్ని వేధిస్తున్నాడు అంటే కుటుంబం సెల్ఫీ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలా కాపాడినటువంటి బాపతులు మీరు ఈరోజు సూక్తులు చెప్పబడుతుంది. మీరు ఈరోజు ఆడపిల్లకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పబడుతుంది. అంతేకాదు మీ హోం మంత్రి కొడుకు ఉన్నటువంటి వాడు ఇంకో పార్టీ నాయకుల పిల్లలతో కలిసి విదేశీ వనితల మీద ఇదే జూబ్లీస్లో చేసినటువంటి ఘటనతో ఎవడా యొక్క కేసు మీద మనుగప్పేసిండ్రు? మీ ప్రభుత్వం కప్పలే. ఇంకోటేమో తప్పదాగి కార్ డ్రైవ్ చేసుకుంటూ చంపేసేస్తే ఏడ మీ ప్రజాభవన్ ముంగట వాడిని తప్పించి దుబాయ్ దాకా దాటిపించలే. మీరా ఈరోజు సూక్తులు చెప్పేటటువంటిది. చరిత్ర ప్రజలకి మర్చిపోతారు అనుకుంటారేమో, కానీ గుర్తు చేసేటటువంటి వాళ్ళం కూడా మేము ఉంటాం. చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఎక్కడనన్నా బాధిత కుటుంబాలకి తప్ప ఇంకొకరికన్నా మనము అండగా నిలబడినటువంటిది ఒక విషయం చెప్పండి. నిష్పక్షపాతంగా ఏదో అరే డ్రగ్స్ వ్యవహారం వచ్చినప్పుడు బెల్టు తోలు తీయండి అని చెప్పి చెప్తున్నాడు. దేనికోసం చెప్తున్నాడు? పిల్లల జీవితాలు ఆగం కావద్దని చెప్పి చెప్తున్నాడు. అమ్మాయిల గురించి ఐ స్టాండ్ విత్ హర్ అనేటువంటి ప్రోగ్రామ్ దేనికోసం చేస్తున్నాం? వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నంబర్ దేనికోసం ఇస్తున్నాము? చైతన్యం కలిగించాలని చెప్పి సైబర్ క్రైమ్స్ మీద దేనికోసం చేస్తున్నాము? మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏమైనా కూడా ఏది ఇంటర్నెట్లో వేధించేటటువంటి నీచులు కూడా వస్తారు. ఫోటోలు మార్పు చేసుకుంటే తెచ్చేటటువంటి వాళ్ళు పాపం బయటికి చెప్పుకోలేక ఆడవిళ్ళలో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి దాకా వచ్చింది. వీళ్ళందరికీ ధైర్యం చెప్పేటటువంటి చైతన్యం కలిగించేటటువంటి కార్యక్రమాలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉంది. ఇవన్నీ ఎందుకో గతంలో చేయలేదు. మీకు చేతగాని వాళ్ళు కాబట్టి కేవలం రాజకీయం చేయాలా, బురద చల్లాలా, లబ్ధి పొందాలా, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నీచాతి నిజమైన పనులు చేయాలి. విక్టిమ్ ఐడెంటిటీ రివీల్ చేస్తున్న టైంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీలైన కనీసం అలా చేయొద్దు, మీ హ్యాండిల్స్ చేసిన నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా కేసులు పెట్టడానికి ముందు. ఎందుకు 100% ఎవరైతే కేసులు పెడతారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ ఉండవనేటటువంటి ముచ్చటనే లేదు అక్కడ, మీరు మర్చిపోండి. అది మళ్ళీ పెట్టిన వాళ్ళు ఎంతవరకు అయినా సరే దాన్ని కూడా స్పేర్ చేయడానికి వెళ్ళనే లేదు. ఆల్రెడీ పెట్టిన మొత్తం కూడా డిలీట్ అయినాయి, మళ్ళీ సబ్జెక్ట్ టు కరెక్షన్.